హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరు కూడా హిందీ సబ్జెక్టులో 100కి 100 మార్కులు పొందాలి అనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ని కూడా మీకు చాలా చక్కగా చాలా తక్కువ సమయంలో ఎన్ని మార్కులకి ఆ ప్రశ్న ఇస్తారో అన్ని మార్కులు మీరు పొందాలి అనే ఆ ఒక సదుద్దేశంతో ఈరోజు ఇలాంటి ఈ వీడియోని మీకోసం చేయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా రోమన్ నెంబర్ 1కి సంబంధించి ఉన్న గ్రామర్కి సంబంధించి ఉన్న ప్రతి ప్రశ్నని వీడియో చేసి పెట్టడం జరుగుతూనే ఉంది. ఈరోజు మీకోసం 11వ ప్రశ్న, రోమన్ నెంబర్ 1లో ఇచ్చే 12 ప్రశ్నలలో 11వ ప్రశ్న కాలాలకు సంబంధించిన ప్రశ్న. టెన్సెస్, కాలాలు అనగానే అబ్బా మాకు వద్దు సార్ అంటారు, అలాంటి దానికి సంబంధించిన ప్రశ్న. కాలాలు అనగానే వర్తమాన కాలు, భవిష్యత్ కాలు, భూతకాలు, 3 కాలాలు. ఈ 3 కాలాల్లో మళ్ళీ వర్తమాన కాలం దగ్గరికి వెళ్తే దాంట్లో మళ్ళీ ఒక 4 రకాలు, భవిష్యత్ కాలకి వెళ్తే దాంట్లో ఒక 4 రకాలు, భూతకాలకి వెళ్తే దాంట్లో 6 లేదా 7 రకాలు. ఓరే నాయన, ఇన్ని రకాలు నేర్చుకొని ఆ పరీక్షలో ఏ ప్రశ్న ఇస్తాడో, ఏ కాలానికి మార్చమని చెప్తాడో మనకెందుకులే స్వామి, ఈ ప్రశ్నను వదిలేస్తే పోద్ది, ఆ ఒక్క మార్కు మాకు అవసరం లేదు అనుకుంటాడు. వద్దు, ఆ ఒక్క మార్కు కూడా కావాలి మనకి. ఆ ఒక్క మార్కు కూడా కావాలి, అది కూడా ఒక్క నిమిషంలోనే కావాలి. అంతే. ఆ ఒక్క నిమిషంలో మీరు ఎలా సాధించాలి దాన్ని అనేదానికి ఈరోజు నేను మీకోసం ఒక మంచి చిట్కాతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒక్క విషయం మర్చిపోవద్దు, మన ఛానల్ పేరు PDNS హిందీ. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీతో పాటు 10వ తరగతి చదువుతున్న ఇంకా జూనియర్స్ ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే హిందీ అంటే భయం ఉన్న ప్రతి ఒక్కరికి హిందీ అంటే భయపడాల్సిన పని లేదు, 100కి 100 సాధించవచ్చు అనే ఆ ధైర్యాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి కూడా కలిగించవచ్చు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే 11వ ప్రశ్న కాలాలకి సంబంధించింది. ప్రశ్న ఎలా ఇస్తారంటే నాన్న, ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్లో इस वाक्य का भविष्यत काल में विकल्पों में से पहचान कर लिखिए. भविष्यत काल का रूप विकल्पों में से पहचान कर लिखिए అంటాడు. అంటే ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చేసి ఉంటాడు, కింద 3 ఆన్సర్లు అయితే ఇస్తాడు. ఈ 3 ఆన్సర్లలో రైట్ ఆన్సర్ ఏదో కనుక్కోండి అంటాడు. మనకి కాలాలు రావు, అయినా పర్వాలేదు. చూడండి నాన్న, ఒక్కటే మాట. ఎన్ని కాలాలు? 3 కాలాలు. చూడండి, వర్తమాన కాల్, భవిష్యత్ కాల్, భూతకాల్. అంతే, ఇలా గుర్తుపెట్టుకోండి. వర్తమాన కాల్, భవిష్యత్ కాల్, భూతకాల్. వర్తమాన కాల్ అంటే ఒకటే. ఇప్పుడు సెంటెన్స్ ఇచ్చారు కదా నాన్న, సెంటెన్స్ ఇచ్చారు కదా, ఈ సెంటెన్స్లో లాస్ట్లో సింగిల్ లెటర్లో ఉండే అక్షరం వర్తమాన కాల్లో అది హూ కానీ, హో కానీ, హై కానీ, హై కానీ. అంటే టోటల్గా అర్థం ఏంటి? హా అనే అక్షరం చివర సింగిల్ లెటర్లో ఉండాలి, ఒకటి. నెక్స్ట్ దాని ముందర చూడండి, సింగిల్ లెటర్కి ముందర ఒక పదం ఉంటుంది. ఆ పదం చివర తా, తే, తి, ఈ 3 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం వీటి ముందర ఉండాలి. అంతే, ఇదే వర్తమాన కాల్. అయిపోయింది నాన్న వర్తమాన కాల్. ఎంత సింపుల్ వర్తమాన కాల్, ఇంతే. ఈ విధంగా ఉంటే దాన్ని వర్తమాన కాల్గా మనం భావించవచ్చు. భవిష్యత్ కాల్ అంటే వర్తమాన కాల్ కన్నా ఇంకా ఈజీ. భవిష్యత్ కాల్ వాక్యం చివరిలో సింగిల్ లెటర్లో హెల్పింగ్ వెర్బ్ ఉండదు, పదం ఉంటుంది. ఆ పదం చివర
గా గే గి, గా గే గి, ఈ అక్షరాలు ఉంటాయి. అంతే, అయిపోయింది. ఇదే భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం కూడా వచ్చేసింది మనకి. ఎంత తొందరగా భవిష్యత్ కాలం కూడా నేర్చేసుకున్నాం. 3 అక్షరాలు నేర్చుకుంటే భవిష్యత్ కాలం వచ్చేసింది. 7 అక్షరాలు నేర్చుకుంటే వర్తమాన కాలం వచ్చేసింది. భూతకాలం, పాస్ట్ టెన్స్ నాన్న. పాస్ట్ టెన్స్ చూడండి, ఇది కూడా చాలా ఈజీ. ఏం లేదు, వాక్యం మొదలులో మొదటి పదం పక్కన నే అనేది కనిపిస్తే, స్టార్టింగ్ వాక్యం మొదలులో మొదటి పదం పక్కన నే అనేది కనిపిస్తే భూతకాలం. వాక్యం చివరిలో థా, థే, థీ అని కనుక కనిపిస్తే, వాక్యం చివరిలో సింగిల్ లెటర్లో థా, థే, థీ అంటే ఒకటే అర్థం. ఇక్కడ థా మామూలు థా, ఇక్కడ ఒత్తు థా. ఒత్తు థా గనక సింగిల్లో గనక కనిపిస్తే అదే భూతకాలం. రెండోది ఇంకా లేదు, ఈ రెండు కూడా మనకు కనిపించలేదు. ఈ రెండు కనిపించలేదు. మూడోది ఇంకోటి ఉంది, యా. యా కనిపించిందా లాస్ట్లో? లేదా ఈ ఒత్తులు ఏమైనా కనిపించాయా? అప్పుడు కూడా అంటే దీని రూపాలతో సహా, ఆకి మాత్రా లేదా ఆ అక్షరం, ఏకి మాత్రా లేదా ఏ అక్షరం, ఈకి మాత్రా లేదా ఈ అక్షరం, అక్షరం అయినా ఒత్తు అని ఇది కనిపించిందా, ఇదే భూతకాలం. ఇంతే, అయిపోయింది నాన్న. టెన్సెస్ కంప్లీట్. చూడండి, వర్తమాన కాలం అంటే తా అనే అక్షరం సింగిల్ లెటర్కి ముందర కనిపించాలి. హా అనే అక్షరం లాస్ట్లో కనిపించాలి. అలా కనిపిస్తే అది వర్తమాన కాలం. భవిష్యత్ కాలం అంటే లాస్ట్లో సింగిల్ లెటర్లో ఏం ఉండదు, పదం ఉంటుంది. ఆ పదం చివర గా ఉండాలి. అదే భవిష్యత్ కాలం. భూతకాలం అంటే వాక్యం మొదలులో మొదటి పదం పక్కన నే అనేది ఉంటే అది భూతకాలం. లేదా వాక్యం చివరిలో ఇక్కడ హై ఉంది చూసారా, ఈ ప్లేస్లో థా, థే, థీ గనక ఉంటే అది భూతకాలం. ఈ రెండు కనిపించలేదా, యా అనే అక్షరం వాక్యం చివరిలో కనిపించినా, ఈ ఒత్తులు కనిపించినా, ఈ అక్షరాలు కనిపించినా అది భూతకాలం. అయిపోయింది నాన్న. టెన్సెస్ కంప్లీట్. ఒక్కసారి ఇచ్చిన ప్రశ్నలు చూద్దామా? చూద్దాం. ఈ విధంగా ప్రశ్న ఇచ్చాడు. ఏమన్నాడు? భవిష్యత్ కాలం, భవిష్యత్ కాలం అన్నాడు. భవిష్యత్ కాలం అంటే ఏంటి? భవిష్యత్ కాలంలో మార్చమన్నాడు. భవిష్యత్ కాలం అంటే ఏంది? మనం నేర్చుకున్న టెన్సెస్, వాక్యం చివరిలో సింగిల్ లెటర్లో హెల్పింగ్ వెర్బ్ ఉండదు, గా ఉంటుంది. సరే, అది ఎత్తుక్కుందామా? ఎత్తుక్కుందాం. చూడండి, మొదటి లైన్లో సింగిల్ లెటర్లో హై ఉంది కాబట్టి ఇది కాదు. రెండవ లైన్లో వాక్యం చివరిలో థా ఉంది, ఇది కాదు. వాక్యం చివరిలో సింగిల్ లెటర్ ఏం లేదు, గా ఉంది, ఎస్ గా. గా ఉంటే ఇదే భవిష్యత్ కాలం. అయిపోయింది నాన్న. భవిష్యత్ కాలం వచ్చేసింది మనకి. అన్ని కాలాలు వచ్చేసాయి. ఈ వీడియో చూస్తుండగానే టెన్సెస్ వచ్చేస్తాయి. ఇది ఒక్క మార్కు మీకు వచ్చేసింది. ఇంతేనా? ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మార్కుల్ని మీకు అందించే వీడియోలు, 100కి 100 మార్కులు మీకు అందించే వీడియోలు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా రానున్నాయి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, శివ సార్.